మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సభలో కేవీపీఎస్ జిల్లా సహాయక కార్యదర్శి బి రఘురాం మాట్లాడారు. ఏప్రిల్ నెలలో సామాజిక ఉద్యమాన్ని భారీ ఎత్తున చేపట్టనున్నట్టు తెలిపారు. మహానుభావుల చిత్రపటాలకు విగ్రహాలకు పూలదండ వేయడం మాత్రమే కాకుండా దళిత పేటల్లో సామాజిక అవసరాలు మౌలిక సదుపాయాల కల్పనపై పాలకులు దృష్టి సారించాలని సూచించారు. దళితుల అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని చెప్పడమే తప్ప ఆచరణలో చూపడం లేదని విమర్శించారు. ఏప్రిల్ 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాల సందర్భంగా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు రాజు, సిఐటి నాయకులు రఫీ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బాలనాగయ్య తదితరులు ఉన్నారు. రేపు ఏప్రిల్ నెల సామాజిక ఉద్యమం మహనీయుల యొక్క జయంతులు ఈ రాష్ట్రంలో దేశంలో పెద్ద ఎత్తున పాలక పార్టీలు అందరూ చేస్తూ ఉన్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశ నాయకులకి సామాజిక ఉద్యమ రథసారథులకి దండాలేసి దండాలు పెట్టడం కాదు, దళిత పేటల్లో ఉన్నటువంటి సామాజిక సమస్యలు లేకపోతే మౌలిక వసతుల కల్పనలో ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. అటువంటి వివక్షత రూపుమాపకుండా, లేకపోతే మౌలిక సదుపాయాలు కల్పించకుండా, లేకపోతే దళితులకు 27 పథకాలు మేము మరలా తిరిగి పునఃప్రారంభిస్తామని చెప్పినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో దానికోసం పనిచేయకుండా బాబాసాహెబ్ అంబేద్కర్కి దండం వేసి దండాలు పెడితే, లేకపోతే పూలే జయంతి గారి సందర్భంలో పూలే గారికి దండేసి దండాలు పెడితే సరిపోదని ఈ పాలకులకి చెప్తా ఉన్నాం. ప్రతి పక్షాలకు కూడా అదే చెప్తా ఉన్నాం. అందరూ కలిసి దళితుల యొక్క అభివృద్ధి కోసం మేము పాటుపడతా ఉన్నాం. దళితుల అభివృద్ధి మా ధ్యేయం అని చెప్తా ఉన్నారు. కానీ ఆచరణలో అటువంటి ప్రయత్నాలు ఏమీ జరగటం లేదని కేవీపీఎస్గా మేము చెప్తా ఉన్నాం. అందుకోసం ఏప్రిల్ 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగేటటువంటి ఉత్సవాలలో దానికి అనుగుణంగానే పోరాటాలు చేయమని మేము కేవీపీఎస్గా పిలుపునిస్తా ఉన్నాం. దీన్ని అందుకొని సామాజిక ఉద్యమ కార్యకర్తలంతా తరలి వచ్చి వివక్షత రూపాల మీద, అంటరానితనం రూపాల మీద, లేకపోతే మౌలిక వసతుల మీద పోరాడాలని ఈ సందర్భంలో మేము పిలిపిస్తా ఉన్నాం.